విరాజ్, రేవతి గారు ఎక్కడ దొరికారు? నాకు దొరకలేదు సాస్. మరి మేము బయటికి వెళ్ళగానే సెక్యూరిటీ దగ్గర నిలబడి ఉన్నారు. సెక్యూరిటీ దగ్గర తనే వచ్చారా లేదా ఎవరైనా తీసుకొచ్చి వదిలిపెట్టారా? రేవతి ఆంటీని సేఫ్గా తీసుకొచ్చింది వేరెవరో కాదు, మన ఇంటి వంట మనిషి. ఈ ఇంట్లో తప్పుకి చోటు లేదు, సరిదిద్దుకోవడానికి రెండో అవకాశం కూడా దొరకదు. మా అమ్మ నా నుండి దూరం అయ్యేలా చేయడం పెద్ద నేరం. నేరస్తులకి ఈ ఇంట్లో చోటే లేదు. అమ్మా, దిగండి, ఇల్లు వచ్చేసింది. తేజు, 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 తేజు. మీకు తేజు మాత్రమే కొడుకా? మిథిల మేడం వద్దా? కావాలి, మిథిలా కావాలి. అమ్మా, మీరు కనిపించట్లేదని మిథిల మేడం చాలా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉన్నారు. మిథిల మేడం బాధపడటం, ఆకలితో ఉండటం మీకిష్టమా? కావాలి. మిథిల మేడంని చూడాలని మీకు ఆశగా లేదా? మిథిలా కావాలి. అయితే రండి, మిథిల మేడం ఎదురు చూస్తూ ఉంటారు. రండమ్మా. తను ఇంటి ముందు కనిపించకూడదు, తన అడుగు జాడలు కూడా ఎక్కడ ఉండకూడదు. ఇది నా ఆర్డర్. అన్నా, రేవతమ్మను లోపలికి తీసుకెళ్తారా? సరే అమ్మా. పర్లేదమ్మా, నువ్వే తీసుకెళ్ళు. లేదన్నా, మిథిలా మేడం నన్ను రావద్దని చెప్పారు. రేవతి అమ్మ దొరికారని మీరింట్లో చెప్పండి. సరే అమ్మా, రండి మేడం. అమ్మా, మీరు 10 సార్లు మిథిలా మేడం పేరు అనేలోపు మిథిలా మేడం వచ్చేస్తారు, సరేనా? రండి, రండమ్మా. అమ్మా, ఏది? కళ్ళు ముయ్యండి, ముయ్యండి. మిథిలా, మిథిలా. ఆంటీ, 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 భయపడకండి. రేవతి ఆంటీ ఎక్కడ దొరికారు? తనే వచ్చారా? లేదు సార్, వంట మనిషి తీసుకొచ్చింది. వంట మనిషా? తనెక్కడ? వెళ్ళిపోయింది. మిథిలా, తననే లోపలికి తీసుకెళ్ళమని చెప్పాను. మిథిల మేడం లోపలికి రావద్దన్నారట. ఆంటీ, పదండి. రండి. మిథిలా. రండి. తనా? అవునమ్మా, పనిలో నుండి తీసేసి ఇంట్లో నుండి గెంటేసినా కూడా తను రేవతి ఆంటీని వెతుక్కుని వచ్చి సేఫ్గా మన ఇంటి ముందు వదిలి వెళ్ళింది. సేఫ్గా తీసుకురావాలనే ఆలోచనే ఉంటే ఇంటి లోపలి వరకు తీసుకొచ్చి వదులుతారు, గేటు బయట కాదు. పెద్దమ్మా, సెక్యూరిటీ లోపలికి వెళ్ళమని చెప్పినా మిథిలా మేడం రావద్దని చెప్పారని, అందుకే తను లోపలికి రానని చెప్పి వెళ్ళిందంట. అమ్మయ్యా, కనీసం ఆ మాత్రమైన సిగ్గు సరం ఉన్నాయి. దాంతోపాటు మానవత్వం కూడా ఉంది. అలాంటప్పుడు ఈ రాత్రిపూట రేవతక్కని వెతికే కష్టం తనకెందుకు? అయినా సరే జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళింది కదా. పోయిన పనిని
మళ్ళీ దక్కించుకోవాలనే స్వార్థం తప్ప మరేం లేదు. అందుకే తీసుకొచ్చింది. ఇంత చేసిన తనని మళ్ళీ పనిలోకి రాణిస్తే తప్పేంటి? తప్పే. మా అమ్మ విషయంలో ఎవరు తప్పు చేసినా సరే క్షమించేదే లేదు.